ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. నెయ్యి చాలా మంచిదని చాలా మంది వాదిస్తున్నారు. నెయ్యి ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్. అలా కాదు, అంటే నెయ్యి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ హార్ట్ హెల్త్ అని కూడా చెప్తున్నారు కొంతమంది. నో అలాంటిది ఏమీ లేదు. లేదు. నెయ్యి ఎలాంటి కొవ్వైనా కొవ్వే. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్. చాలా మంది అంటే అలా లోటాలు వేసుకుంటారు మీద. సో దట్ షుడ్ బి అవాయిడెడ్. ఘీ స్వీట్స్ ఎంత వరకు కట్ డౌన్ చేయగలిగితే మంచిది. మటన్, ఫిష్ ఇస్ గుడ్, మటన్ యూ షుడ్ కట్ డౌన్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. సో ఒకసారి కొలెస్ట్రాల్ వచ్చాక రివర్స్ చేయడానికి వాట్ ఈస్ ద మెథడాలజీ? సో రివర్సల్ అంటే ఏంటని, ఒకవేళ కొద్దిగానే పెరిగిందంటే ముందు వీ కెన్ ట్రై డయట్ కానీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. 120 ఉందనుకోండి, 120 ఉందంటే వెంటనే మందులు మొదలు పెట్టాలని కాదు. ఇఫ్ యు ఆర్ నాట్ డయాబెటిక్, షుగర్ ఉన్న వాళ్ళకి బెటర్ యూ స్టార్ట్ ద టాబ్లెట్స్ ఎర్లియర్. ఒకవేళ షుగర్ లేదు, రిలేటివ్లీ యంగ్ అంటే కొద్దిగా డయట్లో నేను చెప్పిన మార్పులు చేసి. అనేది ఈజ్ ఎక్సర్సైజ్. మినిమం 30 minutes ఇన్ ఎ డే, మినిమం 5 days ఇన్ ఎ వీక్ కంపల్సరీగా. నేనన్నా మీరన్నా ఎవరైనా, ఎనీబడి హ్యాస్ టు ఇన్కార్పొరేట్ దట్ ఇన్ దర్ లైఫ్ స్టైల్. వాళ్ళ లైఫ్ స్టైల్కి తగ్గట్టు ఏం సూట్ అవుతుందో అలా వాళ్ళు ఏదైనా యోగా కానీ, జాగింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, ఎనీథింగ్ అట్లీస్ట్ 30 minutes ఇన్ ఎ డే, అట్లీస్ట్ 5 days a week హ్యాస్ టు బి డన్. దెన్ ఒక 2 నెలలు అలా చూసి మళ్ళీ కొలెస్ట్రాల్ టెస్ట్ చేయండి. అప్పుడు తగ్గలేదంటే వీ కెన్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ మెడికేషన్. కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు ఏ ఫుడ్ గ్రూప్స్ ని పూర్తిగా అసలు అవాయిడ్ చేసేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్స్, సింపుల్ షుగర్స్ అవాయిడ్ చేయాలా? మోస్ట్లీ ఇట్ ఇస్ ఫ్రైడ్ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్స్ అండ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్. అంటే 2 వడలు తిన్నాను వాళ్ళ ఏం కాదు అనుకోవడానికి లేదు. అంటే ఒకసారి వన్స్ ఇన్ వీక్ పర్వాలేదండి. అంటే కొందరు పేషెంట్స్ ఏం చేస్తారంటే, మోస్ట్లీ వాళ్ళ వైఫ్స్ దే రిస్ట్రిక్ట్ ఎవ్రీథింగ్. అసలు ఏం తిననివ్వరు. ఇంకా వాళ్ళకి తినబుద్ధి అవ్వదు, దే లూజ్ ఇంట్రెస్ట్, దే బికమ్ వెరీ టైర్డ్ అండ్ వీక్. సో అప్పుడప్పుడు తినచ్చు, బట్ ట్రై టు అవాయిడ్ ద వెరీ ఆయిలీ. రోజు పూరి వడ అంటే కష్టం. కొద్దిగా లెస్ ఆయిలీ ఫుడ్స్ త్రూ అవుట్ ద వీక్, వన్స్ ఇన్ అ వీక్ ఇట్స్ ఓకే.